హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. సో ఈ వీడియో థంబ్నెయిల్ చూడంగానే అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అని. ఎస్, మా ఇద్దరు పిల్లలు కూడా లాక్టోజ్ ఇంటాలరేటెడ్ అండి. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే అసలు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి, అండ్ దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, పిల్లలు పుట్టిన వెంటనే కొంతమంది లాక్టోజ్ ఇంటాలరేట్ అవుతారు వాళ్ళ గురించి, అండ్ పిల్లలు ఎదుగుతూ ఉన్న టైంలో సర్టెన్ ఏజ్లో కొన్ని మంత్స్ ఆర్ కొన్ని ఇయర్స్లో వాళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది వస్తుంది. సో దాని గురించి, ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ వాటి సిమ్టమ్స్ ఏంటి, అండ్ అలాగే దానికి నేను తీసుకున్న రెమెడీస్ ఏంటి, డాక్టర్స్ నాకు సజెస్ట్ చేసిన సజెషన్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియోని ఏ ఒక్క మదర్కి హెల్ప్ అయినా చాలు. ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా ఎక్స్పీరియన్సెస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ మందికి ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా వాళ్ళు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. అది వాళ్ళు పెద్ద ఇష్యూ కింద ఏం తీసుకోరు. బట్ మన ఇండియాలో, మన ఇండియన్స్లో, ఇన్ఫాంట్స్లో అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి చాలా తక్కువ ఉంటుంది. ఇట్స్ అ వెరీ రేర్ కేస్ అనమాట. అసలు ఇప్పుడిప్పుడు ఇండియాలో ఇన్ఫాంట్స్ కానీ ఇప్పుడిప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు ఇట్లా లాక్టోజ్ ఇంటాలరెన్స్తో పుట్టడం అనేది జరుగుతుంది. అండ్ కొంచెం సోషల్ మీడియాలో కూడా కొంతమంది షేర్ చేసుకుంటున్న స్టోరీస్ అవన్నీ చూసినప్పుడు కొంచెం మదర్స్కి కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో అలాగా నా ఎక్స్పీరియన్సెస్ని కూడా వాటన్నిటి గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ అసలు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి అనేది చెప్తాను. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే మనం తీసుకునే మిల్క్లో లాక్టోజ్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. సో ఆ సబ్స్టెన్స్ని ఒక ఎంజైమ్ ద్వారా మన స్టమక్లో డైజెషన్ అనేది జరుగుతుంది, లాక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా. సో ఈ లాక్టేజ్ అనే ఎంజైము లే దానికి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, లాక్టేజ్ అనే ఎంజైమ్ అనేది మనకి డైజెషన్కి అవ్వకుండా ఉంటే కనుక లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది వస్తుంది. ఈ లాక్టేజ్ అనేది అంటే పెద్ద విషయం ఏం లేదండి, మనం మిల్క్ సాలిడ్స్లో ఉన్న షుగర్ లెవెల్స్ అనమాట. షుగర్ అనేది ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, ప్రతి మిల్క్లోనూ ఉంటుంది. అది మదర్ మిల్క్ అవనివ్వండి, బఫెలో, కౌ మిల్క్, ఏ మిల్క్లో అయినా సరే ఉంటుంది. ఇది మన మెమల్స్ నుంచి వచ్చిన మిల్క్లో ఏంటంటే కొంచెం హై లెవెల్లో ఉంటుంది. ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ ఈ లాక్టోజ్ అనే సబ్స్టెన్స్ని మన స్టమక్లో డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే ఇందులో 2 టైప్స్ ఆఫ్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది పిల్లలు. ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్. ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే వీళ్ళు బై బర్త్ పుట్టడమే ఈ ఎంజైమ్ అనేది లేకుండా పుడతారు. అండ్ సెకండ్ వచ్చేసి సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. సో ఈ సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఏంటంటే కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి మదర్ మిల్క్ కానీ, బఫెలో మిల్క్ కానీ, ఏదైనా ఫార్ములా బేస్డ్ మిల్క్ కానీ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు మదర్ మిల్క్ సరిపోవట్లేదు అన్నప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారు వాళ్ళకి. సో మదర్ మిల్క్ వాళ్ళు డైజెస్ట్ చేసుకోగలుగుతారు, ఏదైనా ఫార్ములా ఫీడింగ్ మనం ఇచ్చినా డైజెస్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళు. అయితే ఇక్కడ కొన్ని కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి మోషన్స్ అయినప్పుడు, అలాంటి సిచ్యువేషన్లో రోటా వైరస్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి అటాక్ అయినప్పుడు ఈ మోషన్స్ అనేవి అన్కంట్రోలబుల్గా ఉంటాయి. సో ఈ అన్కంట్రోలబుల్గా మోషన్స్ అవుతున్నప్పుడు ఆ మోషన్స్తో పాటు ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ కూడా బయటికి వెళ్ళిపోతుంది బాడీ నుంచి. సో అప్పుడు వాళ్ళు సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్లోకి వెళ్తారనమాట. సో ఈ సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది జనరల్గా బేబీస్కి ఒక సెకండ్ మంత్ నుంచి లేదా ఫస్ట్ 1.5 మంత్ నుంచి అట్లా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఆబ్వియస్లీ 1.5 ఇయర్ 2 ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళకి కంప్లీట్గా కంట్రోల్ అయిపోతుంది. సో హ్యాపీగా వాళ్ళు రెగ్యులర్ ఫుడ్ అన్నీ తీసుకోవచ్చు, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ వచ్చినప్పుడు డాక్టర్స్ జనరల్గా ఏం సజెస్ట్ చేస్తారు అంటే
మదర్‌ని కూడా ఎందుకంటే మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. సో, మదర్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు మదర్ ఏం తింటుందో అందులోంచి కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి మన పిల్లలకి పాలిచ్చేటప్పుడు ఆ పాలల్లో నుంచి గూడా కొన్ని విటమిన్స్ ఇవన్నీ వాళ్ళకి బాడీలోకి వెళ్తాయి బేబీకి. సో, అందుకని మదర్ తీసుకునే ఫుడ్ ఐటెమ్స్‌ని కొంచెం కంట్రోల్ జేస్తారు. ఎలాగా అంటే వీళ్ళు మిల్క్ ఎక్కువగా తీసుకోవడానికి ఉండదు. సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ బేబీకి ఎవరైతే మదర్స్ ఫీడ్ చేస్తున్నారో వాళ్ళు లాక్టోజ్ ఉన్న సబ్స్టెన్సెస్ ఉన్న కంటెంట్స్ ఉన్న ఫుడ్ ఐటెమ్స్ ఏవి గూడా తీసుకోకూడదు. లైక్ పన్నీర్ గానీ అండ్ మిల్క్ రెగ్యులర్‌గా మిల్క్ తీసుకుంటారు ఫీడింగ్ చేసే మదర్స్. సో, ఆ మిల్క్ గానీ కొంచెం తగ్గిచ్చేసేయమంటారు. లేదా కొంతమంది బేబీ కండిషన్‌ని బట్టి అసలు తినొద్దని కూడా చెప్తారు కొంతమందైతే. సో, అది పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేసిన తర్వాత ఒక డెసిషన్‌కి తీసుకోండి మీరు. సో, ఆహ్, జనరల్‌గా పీడియాట్రిషియన్స్ సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న కిడ్స్‌కి చెప్పేది ఏంటి అంటే మదర్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బట్ మదర్ తీసుకునే ఫుడ్‌లో లాక్టోజ్ ఉన్న సబ్స్టెన్సెస్ ఉన్న ఫుడ్‌ని తగ్గించి తీసుకోమని చెప్తారు. అండ్ అలాగే వాళ్ళకి ఫార్ములా బేస్డ్ మిల్క్ అనేది కూడా కంపల్సరీగా సజెస్ట్ చేస్తారు. సో, నో నీడ్ టు వరీ ఎట్ ఆల్. ఈ సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది బేబీకి 2 ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్‌గా కంట్రోల్ అయిపోతుంది కాబట్టి నో నీడ్ టు గెట్ పానిక్. ఏం అవసరం లేదండి. బట్ నా సజెషన్ ఏంటంటే ఈ సెకండరీ ఇంటాలరెన్స్ అనేది నా ఫస్ట్ బేబీకుంది. మా పెద్ద బాబు సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కేటగిరీలోకి వెళ్తాడు. సో, తనకి రోటా వైరస్ సెకండ్ మంత్‌లో వచ్చింది. సో, అది నేను అంత ఎక్కువగా అంటే ఫస్ట్ చైల్డ్ గాబట్టి నాకు అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, దాన్ని కొంచెం లేట్‌గా ఇది చేశాను. బట్ ద డాక్టర్స్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్. ఇక్కడ డాక్టర్స్‌ని గూడా మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది గూడా నేను మీకు వీడియోలో ఫర్దర్‌గా చెప్తాను. సో, రియల్లీ డాక్టర్స్ ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్. ఎట్ సర్టెన్ టైమ్‌లో వాళ్ళు కరెక్ట్ టైమ్‌లో దాన్ని డయాగ్నోస్ చేసి నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా నేను ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పారు. సో, మా పెద్ద బాబు సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ తను 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్‌గా హి బికేమ్ టాలరెట్ టు ద మిల్క్. నార్మల్ మిల్క్‌కి తను అలవాటయ్యాడు. అండ్ నార్మల్ ఫుడ్ గూడా నేను ఇవ్వగలిగాను. నార్మల్ ఫుడ్ అంటే ఈ లాక్టోస్ ఫ్రీ ఫుడ్‌ని అంతకుముందు ఇచ్చేదాన్ని. సో, ఇప్పుడు లాక్టోస్ కంటెంట్ ఉన్న ఫుడ్‌ని గూడా నేను తనకి ఇవ్వగలిగాను హ్యాపీగా. సో, హి ఈస్ వెరీ యాక్టివ్. హి ఈస్ గోయింగ్ టు స్కూల్ నౌ. హి ఈస్ 5 ఇయర్స్ ఓల్డ్. సో, నో నీడ్ టు గెట్ పానిక్ అబౌట్ దిస్ సెకండరీ ఇంటాలరెన్స్. సో, that's my first kid's story. That is my experience with him. సో, అదేంటంటే మనము కొన్ని కొన్ని టైమ్స్‌లో ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. అలాగవుతది, ఇలాగవుతదని. అన్ని సార్లు వాళ్ళు చెప్పినయన్నీ కరెక్ట్ కావండి. అందులో కొన్ని మిత్స్ అనేవి కూడా ఉంటాయి. సో, వాటిని గూడా మనం అబ్జర్వ్ చేసుకొని కంప్లీట్‌గా పీడియాట్రిషియన్స్ ఏం సజెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేయమంటున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. పీడియాట్రిషియన్స్‌తో కంటిన్యూయస్‌గా కాంటాక్ట్‌లో ఉండి వాళ్ళు ఇచ్చే సజెషన్స్ అన్నీ గూడా కంప్లీట్‌గా ఫాలో అవ్వమనే చెప్తాను. ఎందుకు అంటారా? ఇలాంటి కిడ్స్ వాళ్ళు స్పెషల్ కేసెస్‌లోకి వస్తారు. వీళ్ళకి పడని ఫుడ్ ఐటెమ్స్ ఇస్తే ఎంత డేంజరస్ అనేది నేను మా చిన్న బాబుతోటి చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. వాళ్ళ లైఫ్ తోటి మనం ఎందుకు ఆడుకోవాలి? వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని. సో, బీ కేర్‌ఫుల్. ఏదైనా సరే మీరు నేను చెప్పినా, ఎవరు చెప్పారు అనేది కాదు. జస్ట్ మీ పీడియాట్రిషియన్‌ని మీ బేబీకి ఉన్న సింప్టమ్స్‌ని బట్టి మీ పీడియాట్రిషియన్‌కి చెప్తే మీ పీడియాట్రిషియన్ కంపల్సరీగా సజెషన్స్ ఇస్తారు. వాళ్ళని ఎలా రికవర్ చేయాలి అనేది కూడా చెప్తారనమాట. సో, థాట్స్ ఇట్. సెకండరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అయితే 2 ½ ఇయర్స్ కంప్లీట్‌గా 3 ఇయర్స్ వచ్చేసరికి అదంతా పోతుంది. నో నీడ్ టు గెట్ పానిక్ అబౌట్ దట్. సో, ఇప్పుడు మనం ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే వీళ్ళకి బై బర్తే ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ అనేది ఉండదు. సో, మనము మన ఫీడింగ్ ఇస్తాం. సో, జనరల్‌గా ఎవ్వరైనా సరే బేబీ పుట్టిన తర్వాత మదర్ మిల్క్ ఇవ్వడం ఇచ్చేస్తూ ఉంటాము. సో, ఇక్కడ నేను నా బేబీలో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏం అబ్జర్వ్ చేశాను అంటే, నా మిల్కే ఇచ్చినా సరే బాబు ఫీడింగ్ తీసుకునేవాడు కంటిన్యూయస్‌గా. బట్ దేర్ ఈస్ నో గ్రోత్ ఎట్ ఆల్. కంటిన్యూయస్‌గా మోషన్స్ అయిపోయేవి. చాలా లిక్విడ్ లాగా వెళ్ళిపోయేవాడు. ఒక్కొక్కసారి అసలు మోషన్ అయ్యేదే కాదు. సో, దాని గురించి బెంగ పడొద్దనేవారు. పొట్టంతా టైట్‌గా ఉండేది పాపము. అసలు గ్రోత్ అనేదే లేదు బేబీలో.
ఎందుకంటే బేబీ పుట్టినప్పుడు ఎంత వెయిట్ తక్కువగా పుట్టినా సరే మదర్ మిల్క్ ఫీడింగ్ ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి ఇస్తూ ఉంటాం మనము ఫస్ట్ 3 మంత్స్ కూడా. సో, అలా ఎవ్రీ 2 అవర్స్‌కి నేను ఎంత ఫీడింగ్ ఇస్తున్నా సరే బేబీ ఎప్పుడు డీహైడ్రేట్ అనే కండిషన్‌లోనే ఉండేవాడు. సో, నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసిందేంటంటే బేబీ డీహైడ్రేట్ అవుతున్నాడు. నేను ఎవ్రీ 2 అవర్స్‌కి మిల్క్ ఎంత సప్లై ఇస్తున్నా సరే బేబీకి ఆ మిల్క్ అనేది డైజెషన్ అయ్యేదే కాదనమాట. సో, ఎందుకు అంటే బేబీ పుట్టడమే ఈ లాక్టేజ్ అనే ఎంజైమ్ లేకుండా పుట్టాడు కాబట్టి, అది అంత పెద్ద అవగాహన అయితే లేదు. నాకు ఆ టైంకి అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. జస్ట్ మా పెద్ద బాబు సెకండరీ లాక్టోస్ ఇంటాలరెంట్ అని తెలుసు గానీ, ఆహ్, సెకండ్ పుట్టిన బేబీ కంప్లీట్‌గా లాక్టోస్ ఇంటాలరెంట్ అయిపోతాడు. ప్రైమరీ కేటగిరీలోకి వస్తాడని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయనే లేదు. ఆహ్, ఇదైతే చాలా సివియర్‌గా ఫేస్ చేశామండి ప్రాబ్లమ్స్ అయితే. ప్రైమరీ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ డాక్టర్ సజెస్ట్ చేసేది మదర్ మిల్క్ ఆపేసేయండి. ఫర్దర్‌గా ఆవు పాలు, గేదె పాలు అలా ఇస్తూ ఉంటారు. బఫెలో మిల్క్ గాని, కౌ మిల్క్ గాని మదర్ మిల్క్ ఆపేసినప్పుడు అవి సజెస్ట్ చేసి ఇచ్చేస్తారు. సో, అసలు అవేవి ఇవ్వకూడదండి. వాళ్ళకి మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ఏవి గూడా ఇవ్వకూడదు. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ మిల్క్ మీద వాళ్ళని పెంచాల్సుంటుంది. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నేనే కాదు నాలాంటి మదర్స్ ఇద్దరు, ముగ్గురితో నేను కంటిన్యూయస్‌గా టచ్‌లో ఉండేదాన్ని కూడా. ఎందుకు అంటే నేను నా సెకండ్ బేబీ ప్రైమరీ లాక్టోస్ ఇంటాలరెంట్ అని బేబీకి సిక్స్త్ మంత్‌లో వచ్చినప్పుడు నాకు తెలిసింది. కంప్లీట్‌గా 3 మంత్స్ నా మిల్క్ ఇచ్చేదాన్ని. చెప్తున్నాను గదా! బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా లేదు. ఎందుకంటే మనం మదర్ మిల్క్ ఇస్తున్నప్పుడు బేబీ ఎంత వెయిట్ లాస్‌తో పుట్టినా సరే మనం మదర్ మిల్క్ ఇచ్చినప్పుడు 1 మంత్, 2 మంత్స్ వచ్చేసరికి దే పుట్ ఆన్ వెయిట్. వెయిట్ అనేది వాళ్ళు కంప్లీట్‌గా గెయిన్ చేయగలుగుతారు. బట్ మై బేబీ ఈస్ నాట్ అట్ ఆల్ గెయినింగ్ వెయిట్. హి ఈస్ కంప్లీట్‌లీ ఇంటూ డీహైడ్రేటెడ్ స్టేట్‌లోకి వెళ్ళిపోయాడనమాట. సో, దానికోసం అని చెప్పేసి నేను చాలా మంది డాక్టర్స్ దగ్గరికెళ్ళాను. ఇక్కడ డాక్టర్స్‌ని గూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకు అంటే నాట్ ఎవ్రీ డాక్టర్స్ యూజువల్లీ సే దిస్ ఈస్ లాక్టోస్ ఇంటాలరెంట్ అని వాళ్ళు ఎక్కువగా కన్సిడర్ చెయ్యరు అసలు. అది ఎలాంటి డాక్టర్స్ అంటే, నాకు తెలిసినంత వరకు బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ ఒకటి. మనం ఏమనుకుంటామంటే, ఎంత ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటది అనేసి వెళ్ళాను నేను. నా కేస్‌నే చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్‌గా. సో, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంత మంచి డాక్టర్స్, దే ఆర్ ద బెస్ట్ డాక్టర్స్ అనుకుని వెళ్ళాను. బట్ వాళ్ళసలు రిగ్రెట్ చేసేసారు. అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేదే లేదు మన ఇండియాలో. మీరు కొత్తగా చెప్తున్నారు నాకు అని నన్ను బాగా తిట్టేవాళ్ళు గూడా. యాక్చువల్లీ మా సెకండ్ బేబీ ప్రైమరీ లాక్టోస్ ఇంటాలరెంట్ అని నాకు థర్డ్ మంత్‌లో తెలిసిందండి. దట్ కంప్లీట్‌గా లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి అనేది నాకు కూడా అంత ఇది లేదు కాబట్టి, సో నేను మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర డెలివరీకి వెళ్ళిపోయాను కాబట్టి, అక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో తణుకులో బాలా హాస్పిటల్ డాక్టర్ సతీష్ బాబు గారు ఆయన గెస్ట్ చేశారు. బట్ ఏంటంటే నాకాయన సో అండ్ సో, సో అండ్ సో అని కంప్లీట్‌గా ఆయన చెప్పలేదు. నేను గూడా అంత ఎక్కువ ఛాన్స్ ఆయనకివ్వలేదు. ఎందుకంటే ఆయన ఫార్ములా ఫీడింగ్ సజెస్ట్ చేశారు. "నీ పాలు తగ్గిచ్చు. నువ్వు పాలివ్వడం తగ్గించి ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ ఇవ్వడం ఎక్కువ చెయ్యమ్మా" అనేసరికి నాకు కొంచెం బాధనిపిచ్చింది. కోపం అనిపిచ్చింది. ఒక డాక్టర్ అయ్యుండి ఎందుకిలా చెప్తున్నారు అనిపిచ్చి థర్డ్ మంత్‌లో అన్నమాట. బాలా హాస్పిటల్ తణుకు సూర్యాలయం వీధి దగ్గరుంటుంది. ఇన్ కేస్ ఇన్ అండ్ అరౌండ్ తణుకులో ఎవరైనా ఉంటే గనక యూ కెన్ హ్యాపీలీ విజిట్ హిమ్. ఇదేం నాకు స్పాన్సర్‌షిప్ ఏం లేదు. ఆయనకి కూడా తెలీదిది. సో, ఏంటంటే ఫస్ట్ నాకు సతీష్ బాబు గారు చెప్పారనమాట. అక్కడ డాక్టరు పీడియాట్రిషియన్. బేబీ కొంచెము వెయిట్ గెయిన్ అది అయిన తర్వాత మనం చూద్దామమ్మా. బేబీ అయితే ఇప్పుడు డీహైడ్రేటింగ్ స్టేజ్‌లో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇచ్చే పాలు అనేది తనకి సరిపోవట్లేదు. నువ్వు నీకు పాలు రాకపోవడం కూడా కాదు. హి హాస్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. అవేంటి అనేది మనం రెక్టిఫై చేద్దాము. బట్ ఈలోపు ఫార్ములా ఫీడింగ్ నీ ఫీడింగ్ తగ్గించు. ఫార్ములా ఫీడింగ్ అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ అయితే నాకు సజెస్ట్ చేశారు. అండ్ దట్ ఈస్ వెరీ కాస్ట్‌లీ ప్రొడక్ట్ అనమాట కొంచెము. ఎందుకు ఇంత కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి? నాకు మిల్క్ సప్లై బానే ఉంది కదా! అనుకుని నాకు నేను ఇది చేసుకొని, నేను నా మిల్కే ఎక్కువ ఇచ్చేదాన్ని. అండ్ ఆ తర్వాత ఫిఫ్త్ మంత్‌లో నేను మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసిన తర్వాత యాక్చువల్లీ థర్డ్ మంత్‌లో వచ్చేసాను. కానీ ఫిఫ్త్ మంత్ నుంచి
ఆహ్, నేనిక్కడ హైదరాబాద్‌కి వచ్చేసిన తర్వాత ఫీడింగ్ ఫార్ములా ఫీడింగ్ తగ్గిచ్చేసి నా మిల్కే ఎక్కువ ఇస్తూ ఉండేదాన్ని. సో, కంప్లీట్‌గా అప్పుడు బేబీకి లూజ్ మోషన్స్ అన్నమాట. ఇట్లా అసలు ఫీడింగ్ ఈవెన్ మనం 2 అవర్స్‌కొకసారి గాదు. మనం 5 అవర్స్‌కొకసారి ఫీడింగ్ ఇచ్చినా సరే కంప్లీట్‌గా లూజ్ మోషన్స్ లిక్విడ్ లాగా వచ్చేసేదండి. అసలు ఇలా పైనుంచి ట్యాంక్‌లో మనం వాటర్ ఏస్తుంటే కింద ట్యాప్ తిప్పితే సైమల్టేనియస్‌గా వాటర్ ఫ్లో ఎలా వచ్చేస్తుంది, సేమ్ అలాగే బాడీ నుంచి లిక్విడ్స్ అన్నీ పోయేవి. అండ్ బేబీ కంప్లీట్‌గా డీహైడ్రేటింగ్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాడు. అండ్ ఆ తర్వాత నేను ఇమ్మీడియేట్‌గా కొన్ని హాస్పిటల్స్, కొంతమంది డాక్టర్స్‌ని కన్సల్ట్ చేశాను. ఇద్దరిని కన్సల్ట్ చేశాను. వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్స్. చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్. దే ఆర్ వెరీ రెనౌడ్ డాక్టర్స్ ఇన్ హోల్ హైదరాబాద్. అలాంటి పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గరికెళ్ళి నేను కన్సల్ట్ చేశాను. దే ఆర్ వెరీ ఎక్స్‌పీరియన్స్‌డ్. వాళ్ళు అసలు లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేదే లేదు. మీరు ఇవన్నీ మీ పాలివ్వకుండా పిల్లోడికి బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నారు. ఫార్ములా ఫీడింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ అని చెప్పేసి నన్ను తిట్టారు. సో, స్టోరీ ఇక్కడికేం ఎండ్ అయిపోలేదండి. సో, ఆ తర్వాత వాడికి స్టమక్ పెయిన్ ఎక్కువగా వచ్చేది. మొత్తం స్టమక్ అంతా గూడా ఇలా బ్లోటింగ్ అయిపోయినట్టు ఉండేది. గ్యాస్ ఫార్మ్ అయిపోయేది. అండ్ ఇందులో కొన్ని సింప్టమ్స్ ఏంటంటే వీళ్ళకి వామిటింగ్స్ అయిపోతాయి. మనం ఏ ఫీడింగ్ ఇచ్చినా సరే లాక్టోజ్ ఉన్న మిల్క్ ఫీడింగ్ ఇచ్చాము అంటే అది మదర్ మిల్క్ అయినా కావచ్చు, లేదా బఫెలో మిల్క్, కౌ మిల్క్ ఏదైనా సరే లాక్టోస్ కంటెంట్ ఉన్న మిల్క్ వీళ్ళకి ఇస్తే గనక వాళ్ళకి మోషన్స్ అయిపోతాయి. అసలు లిక్విడ్‌లా వచ్చేస్తదనమాట. మీరిలా పైనుంచి ఇస్తే కింద నుంచి వాళ్ళకొచ్చేస్తది. అండ్ వామిటింగ్స్ అయిపోతాయి. పాలనేవి అసలు డైజెషనే కావు. ఇంక వామిటింగ్స్ అయిపోతాయి. మిల్క్ లాగే కక్కేస్తారు వాళ్ళు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే గ్యాస్ అంతా ఫార్మ్ అయిపోయి బ్లోటింగ్‌గా అయిపోతది. ఎందుకంటే అక్కడ డైజెషన్ ఏం జరగట్లేదు. సో, పొట్టంతా ఉబ్బిపోయినట్టు అయిపోతది. వాళ్ళేం చెప్పగలుగుతారండి? మనమంటే మనకి పడని ఫుడ్ తింటే మనం జెప్పేసుకుంటాము. అబ్బా! నాకిది పడదు, నాకొద్దు అనుకుంటాం. కానీ ఆ చిన్న పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళకి ఏడవడం తప్ప ఏమీ రాదు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, వీళ్ళకి ఎంత ఫీడింగ్ ఇచ్చినా సరే, వీళ్ళకి ఆ ఫీడింగ్ అనేది అరగకపోగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది బాడీ. బాడీలో ఉన్న హైడ్రేషన్ వాటర్ లెవెల్స్ అన్నీ కూడా పడిపోయి వీళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు. కంప్లీట్‌గా అసలు మీరెప్పుడు జూసినా పడుకునే ఉంటారు. బేబీ అనేది అసలు యాక్టివ్‌గానే ఉండదు. ఇంకొంతమంది బేబీస్‌లో ఏంటంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. చాలా ఇరిటేట్ అయిపోతారు పాపం వాళ్ళు. చాలా క్రాంకీగా ఉంటారు. వాళ్ళకేమి ఇరిటేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట బాడీ లోపల. సో, ఆ బేబీస్ మనకి చెప్పలేరు గాబట్టి, మనం ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి మీకున్న ప్రాబ్లమ్ ఏంటి? మీరేం అబ్జర్వ్ చేశారు? అనేది వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు చెప్తారు మీకు. సో, నేను చెప్పాను గదండీ! ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు గూడా నాకు థర్డ్ మంత్‌లో సో అండ్ సో డాక్టర్ నాకిట్లా లాక్టోస్ ఇంటాలరెన్స్ అన్న హింట్ ఇచ్చారు. కంప్లీట్‌గా చెప్పలేదు. ఈజ్ ఇట్ ట్రూ అని అడిగితే అసలదేమీ లేదు మన ఇండియాలో అని జెప్పి కొట్టి పడేశారు వాళ్ళు. ఆ తర్వాత బాగా సివియర్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్‌లో డాక్టర్ సతీష్ రెడ్డి గారి దగ్గరికెళ్ళినప్పుడు హి సెడ్ ఇమ్మీడియేట్‌లీ ఆయన సింప్టమ్స్ అన్నీ చెప్పిన తర్వాత నేను ఆయనకి సింప్టమ్స్ అన్నీ చెప్పాను. సో అండ్ సో నేను అబ్జర్వ్ చేసింది ఇది. నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది సార్ ఈ 6 మంత్స్‌లో అని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన ఇమ్మీడియేట్‌గా బేబీకి కొన్ని టెస్ట్స్ అనేవి చేశారు. ఒకటి గ్లూకోజ్ టెస్ట్ చేశారు. షుగర్ లెవెల్స్ టెస్ట్ అదొకటి. అండ్ ఇంకొకటి స్టూల్ టెస్ట్ అనేది చేశారు. మోషన్ అయినప్పుడు అది స్టూల్ టెస్ట్‌కి ఇమ్మని చెప్పారు. సో, ఇచ్చినప్పుడు అక్కడ సంతోష్ రెడ్డి గారు, డాక్టర్ సంతోష్ రెడ్డి ఆయన నాకు చెప్పారప్పుడు, "హి ఈస్ ప్రైమరీ లాక్టోజ్ ఇంటాలరేట్. సో, నీ ఫీడింగ్ ఇవ్వకూడదు బేబీకి." అండ్ ఆ తర్వాత లాక్టోజ్ ఉన్న లాక్టోజ్ కంటెంట్ ఉన్న మిల్క్ ప్రొడక్ట్స్ ఏవి గూడా బాబుకి ఇవ్వకూడదు. కంప్లీట్‌గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మీద పెట్టి పెంచాలి బేబీని అని చెప్పి నాకు సోయా బేస్డ్ మిల్క్ పౌడర్ ఇన్‌ఫాంట్ ఫార్ములా అనమాట. సోయా బేస్ ఐసోమిల్ అని ఉంటుంది. సో, నాకది సజెస్ట్ చేశారు. సో, నేను కంప్లీట్‌గా ఇప్పటికి గూడా నేను అదే వాడుతున్నా. అలాగని అదే వాడుతున్నాను. బట్ అక్కడ వాళ్ళు నాకు చెప్పిన ప్రికాషన్స్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అనేది కంప్లీట్‌గా మానేయమని చెప్పలేదు. ఒక 10 డేస్ ఆపండి. మనం లాక్టోస్ మిల్క్ ఉంటుంది గదా! అది బఫెలో మిల్క్ అవ్వనివ్వండి, ఫార్ములా ఫీడింగ్ అవ్వనివ్వండి, ఇంకేదైనా సరే, ఈవెన్ నా మిల్క్ అయినా సరే, ఒక 10 డేస్ ఆపండి.
10 డేస్ వరకు కూడా ఈ లాక్టోస్ ఫ్రీ సోయా బేస్డ్ మిల్క్, ప్లాంట్ బేస్డ్ మిల్క్ పౌడర్స్ కొన్ని ఉంటాయి. సో, అవి సజెస్ట్ చేస్తాము. అవి ఇచ్చి చూడండి. అవి ఇచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోతుంది బేబీకి. సో, మెడిసిన్స్ కూడా ఇస్తారు. మెడిసిన్స్ కూడా కంప్లీట్‌గా వాడాను నేను రెగ్యులర్‌గా 10 డేస్ కూడా. మెడిసిన్స్ వాడుతూనే ఏదైతే నాకు లాక్టోస్ ఫ్రీ ఇన్ఫాంట్ ఫార్ములా సజెస్ట్ చేశారో అది కూడా వాడుతూనే నా మిల్క్ ఏమీ ఇవ్వలేదు. 10 డేస్ తర్వాత ఒకసారి తీసుకురండి అన్నారు. సో, తీసుకెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత వితిన్ 1 వీక్‌కే మా బాబుకి అన్నీ తగ్గిపోయింది. మోషన్స్, వామిటింగ్స్ అవన్నీ. బేబీ కూడా కొంచెం యాక్టివ్ అయ్యాడు. క్రాంకీనెస్ అనేది తగ్గింది. సో, హ్యాపీగా ఉన్నాడు. కొంచెం యాక్టివ్ అయ్యాడు సార్ అని చెప్పి నేను అబ్జర్వ్ చేసినయన్నీ చెప్పాను ఆయనకి. చెప్పిన తర్వాత ఓకే. ఒక 2, 3 డేస్ ఆ ఫార్ములా ఫీడింగ్ ఆపేసి మీ మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేయండి అన్నారు. సో, ఒక 2 డేస్ ఇచ్చాను నేను. 2 డేస్ ఏముందండి, నేను ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత 1 డేకే బాబుకు మళ్ళా తిరిగి మోషన్స్, వామిటింగ్స్ అండ్ ఈ క్రాంకీనెస్ ఇవన్నీ తిరిగి స్టార్ట్ అయిపోయినాయి మళ్ళా. సో, అసలెంత బాధపడ్డాడంటే వాడు, ఎన్ని డేస్ హాస్పిటల్‌లో ఉన్నామో మాకే తెలీదు. డబ్బులు పోతే పోయినియి. డబ్బులు ఎంతైనా ఖర్చు పెడతాం మనం ట్రీట్‌మెంట్ కోసం. దట్ టూ ఇన్‌ఫాంట్ బేబీస్ అనేసరికి ఇంకా ఎక్కువగానే చేయాలి అని చూస్తాము. అండ్ హాస్పిటల్స్ కూడా బానే రిసీవ్ చేసుకుంటాయి బేబీస్‌ని. కేర్ కూడా బానే తీసుకున్నారు. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే, అమ్మ అని అనడం కూడా రాని బేబీని ఇంజెక్షన్స్ చేసేసి, సెలైన్‌లు పెట్టేసి, బ్లడ్ టెస్ట్‌లు కానీ, ఆ టెస్ట్‌లు, ఈ టెస్ట్‌లని చాలా హింసించేసేవారు. హింసించేయడం అంటే అది బేబీ మంచి కోసమే, అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అని తెలుసుకోవడం కోసమే. కానీ ఏంటంటే అంత స్మాల్ బేబీకి అంతలా చేయడం అనేది వాళ్ళకెంత పెయిన్ ఉంటుంది. అండ్ ఈ మోషన్స్ అయిపోయినప్పుడు మొత్తం రెక్టమ్ ఏరియా అంతా, యానల్ ఏరియా అంతా కూడా రెడ్ కలర్‌లో అయిపోయేది. ఏదో మనం యాసిడ్ పోస్తే ఎలా అయిపోతదో అలా అయిపోయేది. లిటరల్లీ పాపం వాడు పడుకోవడానికి ఉండేది కాదు. లేవలేవడానికి ఉండేది కాదు. ఎందుకంటే మంట కింద బర్నింగ్ సెన్సేషన్ ఉండేది పాపం వాడికి. ఎన్ని ఆయింట్‌మెంట్స్, ఎన్ని క్రీమ్స్ వాడినా సరే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆహ్, ఆహ్, నా మిల్క్ ఇమ్మన్నప్పుడు కొంచెం ఓవర్‌గా ఫీడింగ్ చేయడము ఒకటి. అండ్ ఇంకొకటేంటంటే మా హస్బెండ్ కూడా తను లాక్టోస్ ఇంటాలరెంట్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇలా ఉంటుంది 10 డేస్ తర్వాత మార్చమన్నారు కదా! సో, మార్చేద్దాము అని చెప్పేసి మామూలు బర్రె పాలు, బఫెలో మిల్క్ అనేది ప్యూర్ బఫెలో మిల్కేనండి. మళ్ళా ప్యాకెట్ పాలు అవి ఇవి అంటే గనక పలానా కంపెనీ పాలు బాలేదు, పలానా కంపెనీ పాలు బాగున్నాయి అని చెప్పగలుగుతాను. కానీ అలా ఏం కాదండి. ప్యూర్ బఫెలో మిల్కే అన్నమాట అది. సో, అది 1 వీక్ ఫీడ్ చేశారు. సో, దాంతోటి మొత్తం టోటల్‌గా తన ఇమ్యూన్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. లిటరల్లీ 1 మంత్, 1 ½ మంత్ నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. 15 డేస్ ఒక హాస్పిటల్‌లో అండ్ 15-20 డేస్ ఇంకొక హాస్పిటల్‌లో ఉండి ఆహ్, అగైన్ మళ్ళా స సంతోష్ రెడ్డి గారి దగ్గరికే నేను వెళ్ళి సో అండ్ సో జరిగింది అంటే చాలా తిట్టారు డాక్టర్స్ అందరూ గూడా. ఎందుకు అంటే లాక్టోస్ ఇంటాలరెంట్ అని తెలిసిన తర్వాత కూడా హౌ కెన్ యూ ఫీడ్ హిమ్ లాక్టోస్ మిల్క్? లాక్టోస్ కంటెంట్స్ ఉన్న మిల్క్ ఏది ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత మీరెందుకు ఇచ్చారు? సో, ఇప్పుడు తన కండిషన్ ఏంటి అంటే బేబీ కండిషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ 6థ్ మంత్‌లో తన కండిషన్ ఏంటంటే ఈవెన్ నా మిల్క్ జీవితంలో ఇంక ఇవ్వకూడదు ఆ బేబీకి. అంత సివియర్ అయిపోయింది బేబీ కండిషన్. కానీ బేబీ పడ్డ బాధ మాత్రం అంతా ఇంత కాదండి. అసలు లిటరల్లీ ఇప్పటికి తలుచుకుంటే దోస్ ఆర్ ద బ్లాక్ డేస్ ఆఫ్ మై లైఫ్. చాలా అంటే చాలా స్ట్రగుల్ చేశాము. అసలు ఓ పక్క హాస్పిటల్‌లో బేబీని ఏం జేయాలో తెలీదు. అండ్ మా మమ్మీ, డ్యాడీ కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటారు. సో, బేబీకి ఇలా అయిన వెంటనే మా బ్రదర్ ఇక్కడే ఉంటాడు. మా బ్రదర్ వచ్చి హెల్ప్ చేశాడు నాకు. అండ్ మోరల్ సపోర్ట్ చాలా ఇచ్చాడు మా బ్రదర్. అండ్ మమ్మీ, డ్యాడీ వచ్చే వరకు కూడా మా ఆడబడుచు, పెద్ద ఆడబడుచు అండ్ చిన్న ఆడబడుచు కూడా చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారండి. ఎందుకంటే మా హస్బెండ్‌కి ఓ పక్క ఏం జేయాలో అర్థం గావట్లేదు. హి ఈస్ లిటరల్లీ 6 మంత్స్ బేబీకి ఇన్ని సెలైన్స్ ఏంటి? ఇన్ని ఇంజెక్షన్స్ ఏంటి? ఏం అర్థం గాకుండా ఉంది. అండ్ నేను ఏం పెట్టినా సరే లిటరల్లీ వాటర్ 6థ్ మంత్ నుంచి మనం వాటర్ గూడా ఇవ్వచ్చు లైట్‌గా బేబీస్‌కి. సో, ఆ వాటర్ ఇస్తున్నా గూడా వాటర్ గూడా తనకి మోషన్‌లో ఎళ్ళిపోయేది. ఇట్లా పైనుంచి 2 సిప్స్ తీసుకునేవాడు. కింద నుంచి మొత్తం ఎళ్ళిపోయేది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అన్నమాట. పైనుంచి తింటూ ఉంటే అండ్ తనకిది నెస్టమ్ ఇచ్చేదాన్ని.
సెరిలాక్ అవి పెడతాం కదా, సో అందులో కూడా సెరిలాక్ పడలేదు తనకి, నెస్టమ్ ఇచ్చేదాన్ని. సో ఆ నెస్టమ్ కూడా నేను ఇట్లా పైనుంచి స్పూన్తో ఫీడ్ చేస్తూ ఉంటే కింద నుంచి వెళ్ళిపోయేదన్నమాట. సో అంత నరకం చూసాము. అండ్ ఆ మోషన్ అయ్యేటప్పుడు ఒక యాసిడ్ లాంటిది రిలీజ్ అవుతుందంట బాడీ నుంచి. సో ఆ యాసిడ్కి ఆ యానల్ ఏరియా మొత్తం కూడా అసలు రెడ్ కలర్‌లో అయిపోయి భయంకరంగా ఉండేది. ఎంత నరకం చూసాడో లిటరల్లీ. అసలు భగవంతుడు ఏ పిల్లలకి ఇంత బాధనివ్వకూడదు అన్నంత, ఎంత శత్రువు అయినా సరే ఇంత బాధను మాత్రం ఇవ్వద్దు అన్నంత స్టేజ్‌లో ఉండిపోయాడు తను. చాలా డీహైడ్రేట్ అయిపోయాడు. సో ప్లీజ్ బీ కేర్‌ఫుల్. మనం డాక్టర్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు గూడా వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం కంప్లీట్‌గా వాళ్ళ గైడెన్స్‌నైతే ఫాలో అవ్వాలండి ఇలాంటి కేసెస్‌లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు కంప్లీట్‌గా మీ పార్ట్నర్‌ని గూడా హాస్పిటల్ విజిట్‌కెళ్ళినప్పుడు మీతో అకంపెనీ చేయమని అడగండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ ద పేరెంట్స్, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరూ గూడా ఆ బేబీని డాక్టర్ దగ్గరికి విజిట్‌కి తీసుకెళ్ళినప్పుడు కంపల్సరీగా మదర్ అండ్ ఫాదర్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే కొంతమంది హస్బెండ్స్ ఏంటంటే వినరు తొందరగా. అండ్ దట్ టు సొసైటీలో ఎలా ఉంటుందంటే పిల్లలకి పాలివ్వదు, అలాగా ఇలాగా అనేసి చాలా మాటలొస్తాయండి. ఈ మాటలన్నిటిని కూడా నేను ఫేస్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ చెప్పాను గదండీ! బేబీ థర్డ్ మంత్‌లో నాకిట్లా అని తెలిసింది. బట్ నాట్ కంప్లీట్‌లీ అని. ఆ టైంలో నేను హాస్పిటల్ విజిట్‌కి నాకు అకంపెనీ చేసింది మా మమ్మీ అండ్ డ్యాడీ. సో, డాక్టర్ వాళ్ళకి క్లియర్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు పక్కన వాళ్ళుంటారు కాబట్టి వాళ్ళకి కూడా చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు. అక్కడ డాక్టర్ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి డైరెక్ట్‌గా ఉంది. నేను కమ్యూనికేట్ చేయడం కాదు. డాక్టరే డైరెక్ట్‌గా వాళ్ళకి కమ్యూనికేట్ చేశారు కాబట్టి బేబీ కండిషన్ ఏంటి? బేబీకి ఎలాంటి ఫీడింగ్ ఇవ్వాలి? ఎలాంటి జాగ్రత్తగా పెట్టుకోవాలి? అవన్నీ మా మమ్మీ, డ్యాడీ కూడా విన్నారు కాబట్టి వాళ్ళకి అర్థమైంది. బట్ అదే సేమ్ పాయింట్స్‌ని నేను కాల్ చేసి మా హస్బెండ్‌కి చెప్పినప్పుడు అంత పెద్దగా ఇది చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద బాబుకి అక్కడ నా ఫీడింగ్ లేకుండానే పెరిగిపోయాడు. ఇప్పుడు రెండో వాడికి కూడా నీ మిల్క్ లేకపోతే ఎలా, మదర్ మిల్క్ లేకుండా ఎలా సర్వైవ్ అవ్వగలుగుతాడు అనేసి కొంచెం సీరియస్ అయితే అయ్యారు. బట్ లేటర్ ఆన్ ఆయన కూడా కొంచెం సెర్చ్ చేసుకొని ఆయనకి కూడా డాక్టర్స్‌లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు, ముగ్గురు. సో, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకి గూడా లాక్టోస్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. సో, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిల్క్ అనేది మనం ఇచ్చేటప్పుడు మదర్ మిల్క్ కొన్ని డేస్‌కి ఆపేయాల్సొస్తది. సో, నో నీడ్ టు పానిక్ అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు హి సెడ్ ఓకే. నేను గూడా కనుక్కున్నాను అనేసి ఆయన గూడా కొంచెము సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారండి. అసలు వాళ్ళకి సుత్త ఏంటి, మొదలేంటి అనేది ఏమీ తెలీదనమాట. సుత్తా, చివర, మొదలు ఏమీ తెలీదు. బేబీకి పాలివ్వట్లేదు, ఫీడింగ్ బాటిల్ ఇస్తుంది కాబట్టి ఇదంతా జరిగింది అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, సో నన్ను ఎన్ని మాటలన్నా సరే, హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ మై బేబీ కాబట్టి, సో మా ఫ్యామిలీ మెంబర్స్‌లోనే ఒకాయన ఏంటంటే బేబీ ఏడుస్తున్నాడు. సో, కంటిన్యూయస్‌గా ఇట్లా ఉంది కాబట్టి హాస్పిటల్‌కి తీసుకెళ్దాము అనేసి వాళ్ళే యాక్చువల్లీ ఇదంతా ఊర్లో జరిగిందనమాట. ఒక టౌన్ అది. సో, బేబీని తీసుకొని నేను ఇంట్లోనే ఉన్నాను. మా హస్బెండ్ అండ్ ఆయన ఇద్దరు కలిసి బేబీని తీసుకొని హాస్పిటల్‌కెళ్లారు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత బేబీకి ఫీడింగ్ ఏమి ఇస్తున్నారు అని డాక్టర్ అడిగితే, బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నారని చాలా సింపుల్‌గా చెప్పేశారు. బేబీ హిస్టరీ ఏం తెలియకుండా నువ్వు చాలా సింపుల్‌గా బాటిల్ ఫీడింగ్ ఇస్తున్నారు, మదర్ మిల్క్ ఇవ్వట్లేదు అని అంత సింపుల్‌గా ఎలా చెప్పేయగలిగారో నాకు అర్థం కాలేదు. అండ్ డాక్టర్ కూడా అడగాలి కదా అక్కడ, వై యూ హావ్ టేకెన్ ద బాటిల్ ఫీడింగ్, మీరు ఎందుకు బేబీకి ఇస్తున్నారు? బేబీకి హెల్త్ కండిషన్, అంతకుముందు హెల్త్ కండిషన్ ఏంటి? హెల్త్ రికార్డ్ ఏంటి? ఏమి అడగకుండా ఆ డాక్టర్ కూడా మదర్ మిల్క్ ఇవ్వని దానికి ఇంకా మదర్ ఎందుకు, అది ఇది అని చెప్పి చాలా లెక్చర్ పీకి నాకు కూడా కాల్ చేసి, కాల్‌లో కూడా నువ్వు మదర్ అయి ఉండి అలా ఎలా ఉంటావు, అది ఇది అన్నారు. సో ఇమీడియట్‌గా నేను చెప్పాను, నో నో, బేబీ కండిషన్ ఈజ్ నాట్ వెరీ నార్మల్, హీ ఈజ్ లాక్టోజ్ ఇంటాలరెంట్ అని చెప్పాను. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేదే లేదు. మీరెందుకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఏ డాక్టర్ చెప్పింది మీకు? అసలు వాళ్ళు డాక్టరేనా అని అడిగారు. ఈయనకి ఎక్స్‌పీరియన్స్ 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఈ డాక్టర్‌కి. నాతో ఫోన్‌లో మాట్లాడుతున్న డాక్టర్‌కి 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్.
సో ఈ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డాక్టర్ మాటలు మీరెలా నమ్మేస్తారు అని చెప్పేసి నన్ను రివర్స్‌లో ఆయన తిట్టడం స్టార్ట్ చేశారు. ఐ సెడ్ నేను చాలా ఓపికగా, పేషెన్స్‌గా అంతా విని, ఓకే. థాంక్ యూ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేసేసాను. ఆ తర్వాత నేను ఊరు నుంచి హైదరాబాద్ ఇమ్మీడియేట్‌గా వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ హైదరాబాద్‌లో ఏ డాక్టర్ అయితే లాక్టోస్ ఇంటాలరెన్స్ అని డాక్టర్ సంతోష్ రెడ్డి గారు చెప్పారో, సో ఆయన దగ్గరికెళ్ళి నేను మళ్ళా డిస్కస్ చేశాను. నన్ను ఇలా ఇలా అన్నారంటే, "అమ్మ ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకొచ్చే డిసీజెస్ పాత జనరేషన్‌లో ఉన్న డాక్టర్స్ ఎవ్వరికీ అంత అవగాహన లేదు కాబట్టి, యాక్చువల్‌గా వాళ్ళు కూడా కొంచెం స్టడీస్ చేస్తే గనక ఇప్పుడున్న డిసీజెస్ మీద గానీ, ఇప్పుడున్న వైరసెస్ మీద గానీ కొంచెం అవగాహనది తక్కువుంటుంది కాబట్టి, అండ్ దట్ టూ సీనియర్ మోస్ట్ డాక్టర్‌ని రివర్స్‌లో క్వెషన్ చేయడం అనేది కూడా తప్పు కాబట్టి, కొంచెం ఓపిక పట్టండి. లాక్టోస్ ఇంటాలరెన్స్ అయితే ఉంది. సో, అని చెప్పేసి ఆయన ఏవేవైతే నన్ను ఫాలో చేయమన్నారో అవన్నీ నేను కంప్లీట్‌గా ఫాలో అవుతూనే వచ్చాను. స్టిల్ ఇప్పటికి గూడా నేను నా బేబీకి ఫార్ములా ఫీడింగే ఇస్తున్నాను. ఆహ్, మధ్య మధ్యలో ట్రై చేశానండి. కంప్లీట్‌గా వదిలేయలేదు నేనేమిని. ఆహ్, అసలు మొత్తం నా ఫీడింగ్ ఇవ్వకుండా అయితే ఏం వదిలేయలేదు. మధ్య మధ్యలో నా ఫీడింగ్ ట్రై చేసేదాన్ని. బఫెలో మిల్క్ కూడా వాళ్ళు ట్రై చేయమనేవాళ్ళు. బఫెలో మిల్క్ కూడా ట్రై చేసేదాన్ని. అసలు నా ఫీడింగ్ గాని, బఫెలో మిల్క్ గాని ఏదన్నా ఇస్తే తనకి పడేది కాదు. సేమ్ వామిటింగ్స్ అండ్ మోషన్స్ మళ్ళా రిపీట్ అయ్యేవి. ఇంకొంచెం ఎక్కువ బలవంతంగా ఫీడింగ్ ఇస్తే మాత్రం సివియర్ అయిపోయేది. సో, నార్మల్‌గా ఒక్కసారి రోజులో ఒక్కసారి ఇచ్చి వదిలేస్తే నార్మల్‌గా మోషన్స్ అయ్యేవి. సో, నేను జనరల్ మెడిసిన్ నాకు సేఫ్టీకి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ అనేవి ఇచ్చారు డాక్టర్స్ అయితే. సో, ఆ మెడిసిన్స్ వాడి ఇంట్లోనే కంట్రోల్ అయిపోయేది. తనకి హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్నీ వాడుకుంటే సరిపోతూ ఉండేది. సో, కంప్లీట్‌గా నేనేమి ట్రై చేయకుండా అయితే లేనండి. ఇప్పటికి కూడా నేను ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ ఇప్పటికి కూడా నేను తనకి నార్మల్ రెగ్యులర్ పన్నీర్ ఇవ్వలేను. రెగ్యులర్ మిల్క్ ఇవ్వలేను. నా మిల్క్ అసలుకే ఇవ్వలేను. అండ్ ఘీ, నెయ్యి గూడా అసలివ్వలేనండి. ఎందుకంటే పాలతో తయారైన ఏది గూడా పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి, స్వీట్స్ ఏవైనా సరే మిల్క్ బేస్డ్ స్వీట్స్ ఉంటాయి గదా! సో, అవి గూడా ఆ బేబీకి అసలు ఇవ్వలేను నేననమాట. ఎందుకంటే ఇవ్వలేను అంటే ఇస్తే ఇంకా ఇదే చెప్తున్నాను గదా! వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఈ కండిషన్ సివియర్ అయిపోయేదసలు. చాలా డేంజరస్ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయేది. ఎందుకంటే మన బాడీలో నుంచి వాటర్ మోషన్ రూపంలో బయటికెళ్ళిపోతూ ఉండేది. ఈ ఏదైతే ఫుడ్ నేనిచ్చానో మిల్క్, ఆ మిల్క్‌తో పాటు బాడీలో ఉన్న వాటర్ కూడా తను లాస్ అయిపోయేవాడు. సో, దాంతోటి ఏమయ్యేదంటే బాడీ డీహైడ్రేట్ అయిపోయేది. బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు తనకి ఫీవరొచ్చేది. సో, ఈ ఫీవర్ అనేది తనకి ఇక్కడ హెడ్ దగ్గర బాగా వేడిగా ఉండేది. ఈ బ్రెయిన్ ఉన్న పార్ట్ అంతా కూడా చాలా విపరీతమైన వేడొచ్చేసేదనమాట. సో, ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకెళ్లడం, ఫస్ట్ ఆ ఫీవర్‌ని కంట్రోల్ జేయడం, తర్వాత ఆ డీహైడ్రేషన్ నుంచి హైడ్రేట్ చేయడానికి సెలైన్స్ పెట్టడం. సో, ఇవి ఈ డీహైడ్రేషన్ అనేది కంట్రోల్ అయ్యి బేబీ హైడ్రేట్ అయ్యే వరకు అండ్ ఈ ఫీవర్ కంట్రోల్ అయ్యే వరకు తనకి మోషన్స్ తగ్గడానికి మెడిసిన్స్ వాడడానికి ఉండేది కాదు. సో, ఇంత తతంగం ఉంటుంది. ఎందుకంటే బికాజ్ వాళ్ళైతే చెప్పలేరు. మనమైతే అన్నీ చెప్పుకోగలుగుతాం. అసలు బేబీస్ వరకే ఎందుకండి, ఇప్పటికి గూడా కొంతమంది పెద్దవాళ్ళకి మనకైనా సరే కొన్ని కొన్ని ఫుడ్స్ తింటే పడదు. లైక్ మసాలా ఎక్కువుంటే పడదు చాలా మందికి. కొంతమంది తిని జీర్ణించుకునే శక్తి ఉంటుంది. దే ఆర్ వెరీ గుడ్. దే హావ్ వెరీ గుడ్ గట్ హెల్త్ ఆల్సో. కానీ మనకి మసాలా తింటే పడదని మనకు తెలిసినప్పుడు మనం దాని జోలికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడం. రెగ్యులర్‌గా తీసుకోము మనం. ఎప్పుడైనా అప్పుడప్పుడు తీసుకుంటాము. అప్పుడప్పుడు తీసుకున్నా గూడా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎసిడిటీ వచ్చింది, గ్యాస్ వచ్చింది అని జెప్పేసి లేదా కొ కొంతమందికి మోషన్స్ అయిపోతూ ఉంటాయి. సో, వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ మనకి తెలిసి మనం తీసుకున్నప్పుడు ఆ చిన్న పిల్లల దగ్గర మీరెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నాకు ఫస్ట్ వచ్చిన క్వెషన్ అయితే అది. నన్ను ఎంతమంది ఎన్ని తిట్టుకున్నా సరే, ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే, ఐ యామ్ హావింగ్ సపోర్ట్ ఫ్రమ్ మై హస్బెండ్. నాకు నా హస్బెండ్ నుంచి సపోర్ట్ ఉంది. మా మమ్మీ అండ్ డ్యాడీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది. సో, వీళ్ళు ముగ్గురు కమ్యూనికేట్ చేయగలగరు. వేరే నన్ను బయట వాళ్ళు క్వెషన్ చేయడానికి అసలు ఎవ్వరు సరిపోరు. బికాజ్ నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలనేది నాకు ఐడియా ఉంటుంది. నా పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి వాటర్ ఇవ్వాలి అనేది నాకు ఐడియా ఉంటుంది గానీ, థర్డ్ పర్సన్ ఎవరో ఎందుకు జెప్తే నేను ఇది చేయాలి?
సో ఫస్ట్ అయితే మైండ్‌లోకి ఏ మదర్ అయినా సరే అసలు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనే కాదు. పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ మదర్స్ అందరూ కూడా వెరీ ఫస్ట్ టైమ్ మదర్స్ అయితే గనక కంప్లీట్‌గా మీ మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఒకే ఒక్క థాట్. దే ఆర్ యువర్ ఓన్ బేబీస్. యూ ఆర్ ద మదర్. సో యూ నో వాట్ టు డూ ఫర్ యువర్ ఓన్ చైల్డ్. ఇట్స్ ఫర్ హిస్ గుడ్‌నెస్ ఆర్ హర్ గుడ్‌నెస్. ఆ బేబీ మంచి కోసం మన మదర్‌గా మనం ఏం చేయాలనేది మనకి మాత్రమే తెలుసు. ఎవరో థర్డ్ పర్సన్ మనల్ని జడ్జ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి లేనిపోనివన్నీ చేసి మాత్రం పిల్లల ప్రాణం మీదకి తీసుకురాకండి. ద వెరీ ఫస్ట్ టైమ్ మదర్స్ ఎవరైతే ఫస్ట్ మదర్ అవుతున్నారో వాళ్ళకి నేను కంప్లీట్‌గా చెప్పాలనుకున్నది ఏంటంటే, అసలు ఇంట్లో ఇంక ఎవ్వరైనా సరే ఒక్క డాక్టర్ తప్ప విత్ ప్రూఫ్ డాక్టర్ గూడా ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేసి అవన్నీ కంప్లీట్‌గా రిజల్ట్స్ అన్నీ మీ చేతిలో పెట్టి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు తప్ప ఇంకెప్పుడు గూడా ఎవ్వరు చెప్పింది వినొద్దు. థర్డ్ పర్సన్‌కి అసలు ఛాన్స్ ఇవ్వద్దు. మీరు అండ్ మీ బేబీ. ఒక మదర్‌గా మనకి తెలుసు మన బేబీకి ఏమివ్వాలి, ఏమివ్వకూడదు అనేది. అంతవరకే మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు జెన్ బీటా, ఈ జనరేషన్స్ అన్నీ వచ్చేసినియి. జెన్ జెడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు జెన్ బీటా, జెన్ ఆల్ఫా ఇట్లా ఏవేవో జనరేషన్స్ వచ్చేసినియి. ఇప్పుడు కొత్త వైరసెస్ కూడా వచ్చినియి. సో వాటన్నిటికి తగ్గ ఇమ్యూనిటీని మీ బేబీకి ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించండి. ఎప్పుడో పాత కాలంలో ఆహ్ పూర్వంలానేముందండి. ఇప్పటికి ఊర్లో చాలా మంది అనాస మందని ఇస్తారు. అనాస మందు అనేది ఇస్తారనమాట. లిటరల్లీ అది ఏముంటుందండి అనాస మందనేది. దానికి ఏంటంటే ఇవి మోషన్స్ అవి మోషన్స్ ఎక్కువగా రోటా వైరస్ వచ్చినప్పుడు అనాస మందనేసి వేస్తారనమాట. అది మేబీ నేను అనుకోవడం ఆయుర్వేదిక్‌కి సంబంధించింది. ఆయుర్వేదిక్ అంటే కంప్లీట్‌గా ఆయుర్వేదిక్ అని కాదు. ఇట్స్ సంథింగ్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ లాంటిది ఏదో అనుకుంటా. అనాస మందు అంటే పెద్దవాళ్ళని అడగండి ఇంట్లో ఎవరన్నా ఉంటే చెప్తారు. కంపల్సరీగా మన ఇంట్లో మన అమ్మమ్మలకి వాళ్ళకైతే తెలుస్తుంది. మన అత్తగారు వాళ్ళకి కొంచెం తక్కువ తెలిసినా గానీ, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళకైతే తెలుస్తుందండి. సో, అనాస మందనేసి ఇస్తారు. సో, అదేంటది రోటా వైరస్‌కి వచ్చినప్పుడు ఇస్తారనమాట. సో, అది ఏ బేబీకి ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది వాళ్ళకెలా తెలుస్తుంది? ఎందుకంత గుడ్డిగా ఎళ్ళిపోతారు? తర్వాత దాన్ని బ్యాన్ గూడా జేశారు. మేబీ 2010 ఆహ్, ఆ ఇయర్ ఆ టైంలో అనుకుంటా బ్యాన్ చేశారు కంప్లీట్‌గా దాన్నసలు. అనాసమందనేది పిల్లలకి ఇవ్వకూడదు. అలాగా ఇష్టం వచ్చినట్టు ఇస్తే అది ప్రాబ్లమ్ అయిపోతది. వాళ్ళకి గట్ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేశారు. ఎందుకు వీళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇట్లనే ఈ పాలు ఇవి పడకపోవడం వల్ల ఒకటి. రెండోదేంటంటే ఈ మదర్ మిల్క్ సప్లై సరిగ్గా లేదు అని చెప్పేసి మదర్‌కి ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకుండా వీళ్ళకి సొంతంగా నచ్చినట్టు బఫెలో మిల్క్‌లో వాటర్ ఎక్కువ కలిపేసి ఫస్ట్ బఫెలో మిల్క్ ఇచ్చేసేవాళ్ళు. సో, ఈ బఫెలో మిల్క్ ఇచ్చినప్పుడు ఆ బేబీకి ఆ చిక్కగా ఉన్న మిల్క్‌ని డైజెస్ట్ చేసుకోవడానికి కష్టమయ్యేది. ఇంకొంచెం నీళ్ళు కలిపిచ్చేవారు. ఎక్కువ వాటర్ కలిపినా గూడా అది బేబీకి ఏం డైజెస్ట్ అవ్వదండి. సో, అలాంటి ఇది ఉన్నప్పుడు వీళ్ళు అనాస మందు అని చెప్పేసి అనాస మందు వేసేసేవాళ్ళు. అసలు ఇప్పుడు దాన్ని చాలా వరకు బ్యాన్ చేసేసారు. ఆ అనాస మందు ఎవరైనా ఇస్తే గూడా వాళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో వేసేస్తారు. సో, ఇలాంటివన్నీ గూడా చెయ్యకండి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీని గనుక మీరు ఇన్వాల్వ్ చేస్తే ఇలాంటివే వస్తాయి. అక్కడ ఏంటి బేబీకి ప్రాబ్లమ్ ఏంటి? మీరిస్తున్న మిల్క్ అరగట్లేదా? లేదా మీరు తీసుకుంటున్న ఫుడ్ ఏమైనా కంటామినేట్ అయిందా? మీరు తీసుకున్న ఫుడ్ వల్ల బేబీకి మిల్క్ సప్లై వస్తుంది కాబట్టి, ఆ ఫుడ్ కంటామినేట్ అయిందా? లేదా బేబీకి ఏమైనా ఎలర్జీ ఉందా పర్టిక్యులర్ ఫుడ్ మీద? ఎందుకంటే మనం గూడా అన్ని ఫుడ్స్ గూడా మనకి ఇవ్వరు. బాలింతతనం చేస్తున్నప్పుడు పచ్చం పెట్టేసి కొన్ని ఫుడ్స్ అయితే కట్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఈ జనరేషన్‌లో ఉన్న డాక్టర్స్ అందరూ గూడా ఇప్పుడు పుట్టే పిల్లలకి బాలింతతనం చేసిన పచ్చం ఏమి పెట్టట్లేదండి. రెగ్యులర్‌గా మీరు ఫుడ్ ఎలా తీసుకుంటారో అలాగే తీసుకోమని చెప్తున్నారు. సో, దీని ద్వారా గూడా మనం తీసుకున్న ఫుడ్ నుంచి బేబీకి మిల్క్ సప్లై ఎళ్తుంది కాబట్టి, ఏదైనా ఫుడ్ ఎలర్జీ ఉంటే గూడా మనకి ఇనీషియల్ స్టేజ్‌లోనే తెలిసిపోతదనమాట. వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అది చేయడము అవన్నీ ఉంటాయి కాబట్టి, ఇనీషియల్ స్టేజ్‌లోనే దాన్ని మనం తెలుసుకుంటే దాన్ని అక్కడికే ప్రివెంట్ చేయగలుగుతాము. యాస్ ద సేయింగ్ గోస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూరింగ్. ట్రీట్‌మెంట్‌కెళ్ళి క్యూర్ చేసుకునే కన్నా, మనం ఫస్టే ఆ బేబీకి ఏదో ఒక ఫుడ్ ఐటెమ్ అనో, ఏదో ఒకటి పడట్లేదు, లేదా వాళ్ళకి వేసుకునే బట్టల వల్ల కూడా ఎలర్జీ వస్తది. సో, ఇలాంటివన్నీ గూడా ఫస్ట్ టైమ్ మదర్స్ అనేది చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోండి. అండ్
థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మాత్రం అస్సలు చేయకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు మీ హస్బెండ్ని కూడా ఎక్కువగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. సో ఏంటంటే అక్కడ హస్బెండ్కి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే బేబీస్ని కంటిన్యూస్గా మనమే పెంచుతాము మదర్స్ను. కొత్తగా ఐ మీన్ ఇదే ఫస్ట్ టైం మదర్ అయినా సరే, సెకండ్ టైం మదర్ అయినా సరే బేబీస్ని ఎక్కువగా మదర్సే పెంచుతారు కాబట్టి 24 అవర్స్లో నాకు తెలిసినంత వరకు 23 అవర్స్ బేబీ మన దగ్గరే ఉంటాడు పుట్టినప్పుడైతే. పుట్టినప్పటి నుంచి 6 మంత్స్ వచ్చే వరకు కూడా బేబీని కంటిన్యూస్గా 23 అవర్స్ మన దగ్గర పెట్టుకుంటాం. ఆ 1 అవర్ కూడా ఏంటంటే మన పనులు చేసుకోవడానికి లేదా ఇంట్లో పనులు చేసుకోవడానికి ఒక 2-3 గంటలు అటు ఇటు అయినా సరే కంప్లీట్గా మదర్ దగ్గరే బేబీ ఉంటాడు కాబట్టి మనకి తెలుస్తుంది బేబీకి ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, డాక్టర్స్ ఏం చెప్పారు అని మనం ఒక్కళ్ళమే వెళ్తే మనకి తెలుస్తుంది. డాక్టర్ కూడా మనకి చెప్తారు అని వచ్చేస్తాం. ఇంట్లో వాళ్ళకి చెప్తే అయిపోతుంది అనుకుంటాం. కానీ అసలు అలా చెయ్యొద్దండి. కంప్లీట్గా మీ హస్బెండ్ని కానీ లేదా మీ అత్తయ్య గారిని కానీ వాళ్ళకి ఓపుకుంది, దే ఆర్ ఎనర్జెటిక్గా ఉన్నారు, మీకు అకంపెనీ చేయగలుగుతారు వాళ్ళు అంటే కనుక ఇప్పుడున్న జనరేషన్స్లో మదర్ ఇన్ లాస్ అందరూ కూడా దే కెన్ అకంపెనీ యూ. వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకుంటున్నారు కాబట్టి డ్యూ టు సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా వల్ల వాళ్ళకి కూడా చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళని కూడా మీతో పాటు అకంపెనీ చేసుకోండి. చక్కగా ఇద్దరు కలిసి వెళ్ళండి. ఏమవుతుందండి మీకు చెప్పే విషయమే డైరెక్ట్గా వాళ్ళు కూడా వింటారు కదా. సో మీరు వచ్చి థర్డ్ పార్టీ మాటలు విని ఇవన్నీ చేయాల్సింది ఉండదు. ఇట్లా కొన్ని స్పెషల్ కేస్ ఆఫ్ బేబీస్ ఇట్లా లాక్టోజ్ ఇంటాలరెన్స్ కానీ, అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ఆటిజం ఉన్న పిల్లల్ని కానీ ఇట్లా పెంచే మదర్స్కి చాలా ప్రెషర్ ఉంటుందండి ఫ్యామిలీ నుంచి. చెప్తున్నాను కదా, లైక్ నా కేసే తీసుకోండి. అసలు పిల్లోడికి పాలు ఇవ్వదు అది ఇది అని చెప్పేసి చాలా అనుకున్నారు సొసైటీలో. నన్ను చాలా మంది చాలా ఇదిగా చూసారు. నేను చెప్పింది నమ్మిన వాళ్ళు ఓకే ఫైన్, దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద బేబీ, ఓకే గో ఆన్ విత్ ద డాక్టర్స్ సజెషన్ అని చెప్పి వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నా ముందు ఒకలాగా, నా వెనకాల ఇంకొకలాగా మాట్లాడే వాళ్ళని కూడా నేను చాలా చూశాను. సో నథింగ్ టు వరీ. అసలు ఇవన్నీ మీ బ్రెయిన్లోకి పెట్టుకోకండి. ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ ఈస్ దట్ యువర్ బేబీస్ హెల్త్, బేబీ గ్రోత్. హెల్దీ గ్రోత్ అనేది బేబీకి మీరు ఎంతవరకు పాసిబుల్గా ఇవ్వగలుగుతారో అంతా ట్రై చేయండి. అంతేగాని చెప్తున్నాను కదా, ఇట్లా పిచ్చి పిచ్చి ఇవన్నీ పెట్టుకుని మాత్రం చెయ్యకండి. ఇదివరకులాగా ఉన్న బేబీస్కి ఉన్న ఇదిలో ఇప్పుడు లేరు. ఎందుకంటే మన అమ్మమ్మ నానమ్మలకి మన పేరెంట్స్ పుట్టినప్పుడు ఉన్న ఇదిలో మనం పుట్టలేదు. మనం పెరిగి తిన్న తిండి అవన్నీ వేరు. మన పేరెంట్స్ మన బిఫోర్ జనరేషన్స్ ఉన్నదంతా వేరు. ఇప్పుడు రైట్ నౌ ఉన్న జనరేషన్లో పిల్లలకి మనం పెడుతున్న ఫుడ్, మనం పెంచుతున్న అట్మాస్ఫియర్, వెదర్ కండిషన్స్, క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ చాలా బేసిస్ ఉంటాయండి. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పెంచాలి. అంతేగాని ఎవరో ఏదో అనేస్తున్నారు అనేసి అదంతా తీసుకెళ్ళి బేబీస్ మీద చూపిస్తే ఎండ్ ఆఫ్ ద డే బేబీ సఫర్ అవుతుంది. ఇన్ సమ్ కేసెస్ అయితే బేబీని కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సారీ టు సే దిస్, బట్ దిస్ ఈజ్ ద రియాలిటీ. సో బేబీకి ఎలాంటి ఇది లేకుండా చూసుకోవాలి కాబట్టి యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ఫాదర్గా కూడా ఇది మీరు కూడా ఫాలో అవుతే బాగుంటుందండి. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి చెప్తున్నాను కదా, నేను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నాను వీడియోలో. డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా బోత్ ద మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ ద బేబీ విజిట్ అయ్యేలాగా చూడండి. అండ్ వ్యాక్సిన్స్ కూడా మీరు టైంకి ఇస్తూ ఉండాలి వీళ్ళకి. బేబీస్కి వ్యాక్సిన్స్ని కూడా అసలు నెగ్లెక్ట్ చేయకండి. వ్యాక్సిన్స్ ద్వారా కూడా కొన్ని డిసీజెస్ని అయితే మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ దట్ టు ఇమ్యూనిటీ అనేది వాళ్ళకి బాడీలో గ్రోత్ అవుతుంది కాబట్టి సో వ్యాక్సిన్స్ని కూడా అసలు నెగ్లెక్ట్ చేయకండి. కొంతమంది ఏంటంటే 1 ఇయర్ 2 ఇయర్స్ మహా మ్యాక్సిమం 3 ఇయర్స్ వచ్చే వరకు వేయిస్తారు. 3 ఇయర్స్ కాదండి, అప్ టు 16 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళకి వ్యాక్సిన్స్ ఉంటాయి. సో 16 ఇయర్స్ వచ్చే వరకు కూడా ఆ టైం టు టైం చూసుకుని మీరు వ్యాక్సిన్స్ అనేవి కంపల్సరీగా వేయించండి. ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, చాలా పేరెంట్స్ని కూడా అబ్జర్వ్ చేశాను.
3 ఇయర్స్ వరకు వేయిస్తారు. 3 ఇయర్స్ తర్వాత చాలా లైట్ తీసుకుంటారు వాళ్ళు. ఇంకసల ఎందుకంటే వీళ్ళకి ఫీవరు ఇవన్నీ ఇమ్యూనిటీ పెరిగిపోతది కాబట్టి ఫీవర్ రావడం ఇవన్నీ తగ్గిపోతాయి. అండ్ దట్ టూ దే కెన్ సే వాళ్ళకేదైనా స్టమక్ అప్‌సెట్ అయిందనుకోండి, నాకు స్టమక్ అప్‌సెట్ ఉందని చెప్పగలుగుతారు కాబట్టి ఇంట్లో ఉన్న మెడిసిన్ ఇచ్చేస్తారు అయిపోతుంది. బట్ దట్స్ నాట్ ద వే. కంప్లీట్‌గా వ్యాక్సిన్స్ గైడ్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. లేదా మీ బేబీ హెల్త్ రికార్డ్ ఉంటుంది కదా! ఆ రికార్డ్‌లో కంప్లీట్‌గా ఉంటుంది. వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు ఇచ్చారు, ఏంటి అనేసి ఉంటుంది కాబట్టి సో, ఆహ్, 16 ఇయర్స్ వచ్చే వరకు గూడా వ్యాక్సిన్స్ ఉంటాయి పిల్లలకి. సో, 16 ఇయర్స్ వచ్చే వరకు గూడా ఆ టైమ్ టు టైమ్ చూసుకొని మీరు వ్యాక్సిన్స్ ఇప్పించండి వాళ్ళకి. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో, అంగన్వాడీ సెంటర్స్‌లో గూడా ఇస్తారు. వాళ్ళేమి ఇది చెయ్యరు గదా! సో, 16 ఇయర్స్ వచ్చే వరకు గూడా ఆ పిల్లలందరికీ గూడా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో గానీ, అంగన్వాడీ కేంద్రాల్లో గానీ కంప్లీట్‌గా ఇస్తారండి వ్యాక్సిన్స్ అయితే. సో, ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకిస్తే వాళ్ళు కంప్లీట్‌గా హెల్ప్ చేస్తారు మీకు. సో, లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటి? నేను పడ్డ ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. ఆహ్, ఇది ఈ వీడియో ఏంటంటే ఎవరో ఒక్కళ్ళకి ఉపయోగపడిన, ఒక్క మదర్‌కి ఉపయోగపడిన చాలు అనుకుంటున్నాను. ఈ వీడియోలో లెంత్ కొంచెం ఎక్కువే ఉన్నా గానీ, నా ఎక్స్‌పీరియన్సెస్ అనే లెంత్ అనేది ఎక్కువుంది కాబట్టి ఎవరైనా ఒక్క మదర్‌కి తనకి మోరల్ సపోర్ట్‌గా ఉంటే సరిపోతుంది అని నేను అనుకున్నానండి. ఎందుకంటే ఈ వీడియో రీచ్ వస్తుందో రాదో కూడా నాకు తెలీదు. ఎంతమంది వరకు ఇంత ఫుల్ లెంత్ వీడియోని ఎవరు చూస్తారో చూడరో గూడా నాకు తెలీదనమాట. ఆహ్, బట్ ఈ వీడియోని మాత్రం మీకు తెలిసిన మదర్స్ ఎవరికన్నా ఇట్లాంటి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న పిల్లలకి ఉపయోగపడుతుందంటే గనక కంపల్సరీగా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. లెట్ దెమ్ హావ్ ద మోరల్ సపోర్ట్ ఫ్రమ్ మీ ఆల్సో. అండ్ మీకు ఈ వీడియో మీద ఐ మీన్ లాక్టోస్ ఇంటాలరెన్స్ బేబీస్ గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి ఇది ఏదైనా నేను ఒకవేళ పాయింట్ మిస్ అయిపోయాను అని అనిపించినా సరే నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే నాకు కామెంట్స్ చేయండి. సో, డెఫినిట్‌గా నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకేమన్నా డౌట్స్ ఉంటే దాన్ని నేను కామెంట్స్‌లోనే నేను మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. ఇన్ కేస్ ఒకవేళ అది కామెంట్స్‌లో చెప్పేది కాదు అనుకున్నా, ఒకవేళ ఏదైనా పాయింట్ నేను మిస్ అయ్యాను అనుకున్నా సరే, ఇంకొక వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తానండి కంపల్సరీగాను. బట్ ప్లీజ్ ఇలాంటి పిల్లల్ని పెంచే మదర్స్‌కి కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని అడ్డదిడ్డమైన క్వెషన్స్ అడిగి వాళ్ళని ఇంకొంచెం డిప్రెషన్‌లోకి పంపించడానికి మాత్రం మీరనే మాటలు గానీ, మీరు చేసే పనులు గానీ లేకుండా చూసుకోండి ప్లీజ్. అండ్ చెప్పాను గదా! ఈ వీడియోకి రీచ్ తక్కువొచ్చినా సరే, ఏ ఒక్క మదర్‌కి ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయినా సరే, అక్కడ నేనొక బేబీని సేవ్ చేసిన దాన్నవుతాను. బికాజ్ వీళ్ళు ఎంత సుకుమారంగా పెరుగుతారు అనేది నాకు తెలుసు కాబట్టి నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి, ఈ వీడియో ఒక్క మదర్‌కి, ఒక్క చైల్డ్‌కి హెల్ప్‌ఫుల్ అయినా సరే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంత పెద్ద వీడియోని మీరు చూసారు అంటే నిజంగానే ఇందులో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు వచ్చే ఉంటుంది. అండ్ రైట్ నౌ అయితే నేను కన్సల్ట్ అవుతున్న డాక్టర్ వచ్చేసి ప్రసన్న శ్రీనివాస్ సారు. ఈయన మే ఫ్లవర్ హాస్పిటల్‌లో అవైలబుల్‌గా ఉంటారు. మన సైనిక్‌పురి ఏ ఈసీఐఎల్ దగ్గర అనమాట. మే ఫ్లవర్ హాస్పిటలు. అక్కడ ప్రసన్న శ్రీనివాస్ సార్ అనే ఆయన డాక్టర్ పీడియాట్రిషియన్ ఆయన. సో, ఆయన అవైలబుల్‌గా ఉంటారు. రైట్ నౌ అయితే నేను ఆయనని కన్సల్ట్ చేస్తున్నాను. సో, ఆయన చెప్పినట్టే నేను నా పిల్లలకి ఇది చేస్తున్నాననమాట. సో, దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ కంప్లీట్‌లీ స్పాన్సర్డ్ అసలు కానే కాదండి. నా ఎక్స్‌పీరియన్సెస్‌ని నేను మీతో షేర్ జేసుకోవాలి అనుకున్నాను. ఎవరైనా ఒక్క మదర్‌కి, ఒక్క చైల్డ్‌కి ఉపయోగపడినా సరిపోతుంది. అట్‌లీస్ట్ నేను ఒక మదర్‌కి, ఒక బేబీకి హెల్ప్ చేసిన దాన్నవుతాను అనేసి ఇంత లెంతీ వీడియో చేశాను నేను. సో, అండ్ ఇందులో ఏంటంటే నాకు ఆ టైంలో మోరల్ సపోర్ట్ ఇచ్చింది నా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కళ ఆంటీ అండ్ వాళ్ళ అబ్బాయి సీను, అంకులు అండ్ వాళ్ళ అమ్మాయి గాయత్రి. సో, ఇంతమంది వాళ్ళ ఫ్యామిలీ అంతా గూడా కళ ఆంటీ ఫ్యామిలీ అంతా గూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి ఆ హార్డ్ టైమ్‌లో. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెంబర్స్ హూ సపోర్టెడ్ మీ ఇన్ దట్ డార్క్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. సో, థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేయాలనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండి.